చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన ప్రజాదరణ పొందినటువంటి ఆయన కొన్ని డైలాగ్స్ కూడా, ప్రత్యేక డైలాగ్స్ కూడా నా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సో కోటా శ్రీనివాస్ అంటే నటుడిగా ఆయన తెలుగు సినిమా చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అయితే 2015 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును కూడా కోటా శ్రీనివాస్ అందుకున్నారు. అనంతరం అనేక నంది పురస్కారాలు, ఉత్తమ విలన్గా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా అనేక అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే తనిఖీల భరణి, శివాజీ రాజా, మరికొంతమంది సినీ రంగ ప్రముఖులు కూడా కోటా ఫిలిం నగర్లో ఉన్నటువంటి కోటా శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. అయితే కొడుకు యాక్సిడెంట్లో మృతి చెందిన అనంతరం కూడా కొంత డల్ అయిపోయిన పరిస్థితి, ఆయన ఆరోగ్య సమస్యలు. సో ఇద్దరు కూతుర్లు, మనమల్లు ఇద్దరు. కోట గారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్, మోస్ట్ వర్స్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నాకు ఫస్ట్ సాడ్ అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము. లైక్ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో క్రీడలు కానీ, శత్రు కానీ, గణేష్ కానీ, ఆడవారు మాట్లాడతారు. మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు తీశారు. మై ఫాదర్ రామారెడ్డి గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us. May his soul rest in peace. గౌరవనీయులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్తి. అన్ని భాషల్లో కూడా ఒక విలక్షణ నటుడిగా తను విశ్వరూప నటించినటువంటి సౌజన్యమూర్తి, సహాయ నటుడు. అలాంటి మహానుభావుడు నాటక తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి పైలోకాల్లో శాంతి ఇమ్మని నాకు అత్యంత ఆప్తులు. చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. ఎన్నో సన్మాన సభలో పరదేవతా పరంగా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఉంది. అలాంటి మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ